ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మేము ఈరోజు స్వామివారికి దండలు మార్చడం జరిగింది. మీరు ఎప్పుడు మారుస్తారో కామెంట్ చేయండి. మేము ఎవ్రీ సాటర్డే వెనస్డే మారుస్తాము. ఏంటి వాలీబాల్ కోర్టుకు వచ్చాడనుకున్నారా? డైరెక్ట్ కాదు, దాని ఇన్ఫర్మేషన్ కొంచెం ఫార్వర్డ్లో ఉంది, చెప్తాను. యథావిధిగా అలంకరణ చేసుకుంటున్నాను. ఈరోజు శనివారం కాబట్టి ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే శనివారం వస్తే వెంకటేశ్వర నామాలు కంపల్సరీ. యథావిధిగానే 4వ రోజు కొనసాగిద్దాం. మనం డైలీ వర్కౌట్లో భాగంగా ఈరోజు జిమ్ చేయడం జరిగింది. బాగా జిమ్ చేసిన తర్వాత యోగా చేయడం ఒక డైలీ అలవాటుగా పెట్టుకున్నాను. ఈ 41 రోజులు యోగా ముద్రలు, ధ్యాన ముద్రలు అవన్నీ యోగాల సంబంధమైనది. దాని లింక్ కోసం నా దగ్గరికి DM చేయండి, లింక్ పెడతాను. ఇదే మా సన్నిధానం, మేముండే సన్నిధానం ఇదే. అందరు చాలామంది సన్నిధానం ఎక్కడ అంటున్నారు కదా, అదే మా సన్నిధానం భువనగిరిలో గంజిలో ఉంటుంది. ఆ తర్వాత గుళ్ళు వెళ్ళడం. ఈ గుడికి ఒక విశిష్టత ఉంది, కాకపోతే గుడి ఇంకా డెవలప్ కాలేదు. నాకు భగవంతుడు సహకరిస్తే నేనే గుడిని వచ్చే సంవత్సరం వరకు డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఏం చేస్తా అని చెప్పి వర్క్ అడుగుతున్నారు కదా, ఇదే నా ఆస్క్ మీ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీ. ఆన్లైన్ సర్వీసెస్ చేస్తాను నేను. నా ఆఫీస్లో దీపాలు పెట్టుకొని నా ఆఫీస్ని చూపిద్దాం అనుకుంటున్నాను. మన దగ్గర ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. క్రెడిట్ కార్డ్, ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ అవన్నీ మనం చేయగలుగుతాము. తర్వాత ఇందాక వాలీబాల్ అని చెప్పాను కదా, వాలీబాల్ అండర్-19 సెలెక్షన్స్ జరుగుతున్నాయి భువనగిరిలో. నేను మా వెళ్ళి చూసాము. ఇది నేను చూపిస్తున్న వస్తువు ఏంటో తెలిస్తే కొంచెం కమెంట్లో మెన్షన్ చేయండి, మీకు తెలిసే ఉంటుంది అదేంటిదో. ఎందుకంటే ఇవాళ శనివారం కాబట్టి ఆ స్వామివారికి అలంకరణలో భాగంగా ఈరోజు నేను స్వామివారి వెంకటేశ్వర నామాలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను అయ్యప్ప మాల వేసినప్పుడు ఆ శనివారం అయితే ఏదైతే వస్తుందో నేను ఖచ్చితంగా నామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు అనేది నాకు అలవాటైపోయింది. గోవింద నామాలు కూడా పూజలో చదువుతాము ఎవ్రీ సాటర్డే కంపల్సరీ. తర్వాత నేను దండలు మార్చానని చెప్పాను కదా, మేమైతే వెనస్డే మరియు శనివారం రోజు మేము దండలు మారుస్తాము. అయ్యప్ప స్వాములు పూజ చేసుకునే పీఠంలో మీరు ఎప్పుడు దండలు మారుస్తారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదంతా అయిపోయిన తర్వాత మా స్వామివారి అలంకరణ చూడండి. దండలు వేయడం, స్వామివారికి అలంకరణ అనంతరం మంగళహారతి అయిపోగానే మనకు ఈ రోజుకి స్వామివారి అలంకరణతో 4వ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. స్వామివారి దర్శనం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.